తెలుగు వారందరికి కూడా అతిపెద్ద పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగకి అందరూ కూడా ఎక్కడ సుదూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసినా వ్యాపారాలు చేసినా పండగకి అందరూ కూడా ఇళ్ళకి చేరుకోవడం, స్వగ్రామాలు చేరుకోవడం, అక్కడ సాంప్రదాయాన్ని చేయడం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా ఇవాళ పామర్ నియోజకవర్గంలో మరి కుమారరాజు గారి శాసనసభ్యులు వర్ల కుమారరాజు గారి నాయకత్వంలో మరి వీరేంద్ర గారు ఇక్కడ వినూత్నంగా ఫస్ట్ టైం పొట్టేల పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఈ పొట్టేల పోటీ అనేది మనందరూ తెలుసు, చరిత్ర కూడా తెలుసు. మరి ఆనాడు యుద్ధాలు జరిగినటువంటి సందర్భాల్లో కూడా పొట్టేళ్ల కోసం పోరాడినటువంటి సందర్భాలు తెలుసు. మరి అటువంటి సాంప్రదాయాన్ని ఇక్కడ మన కృష్ణా జిల్లాలో చేయడం అనేది అభినందనీయం. చాలా ప్రాంతాల నుంచి, అటు కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి, బాంబే నుంచి కూడా, కర్ణాటక నుంచి ఇక్కడికి పొట్టేలు రావడం, మరి వాటికి గత 2 రోజులు నిన్నటి నుంచి ఈ రోజుతో ఫైనల్ జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాన్ని మరి ఎందుకంటే రైతాంగం ఎడ్ల పందాలు కానీ పొట్టేల పోటీలు కానీ మరి ఇలాంటి సాంప్రదాయాన్ని, మంచి సాంప్రదాయం, మనస్ఫూర్తిగా వీరేంద్ర గారిని అలాగే వర్ల కుమారరాజు గారిని అభినందనలు తెలియజేసుకుంటూ ఇలాంటివి మరిన్ని భవిష్యత్ కాలంలో రావాలని చెప్పి మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పండుగల్ని ఆనందంగా చేసుకోవడం కోసం మరి అన్ని వర్గాలు కూడా ఇవాళ ఇక్కడ రావడం జరుగుతుంది. తెలంగాణ నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ పండుగకు వస్తా ఉన్నారు. ట్రాఫిక్ అన్ని ఆగిపోతున్నాయి, రోడ్లన్నీ కూడా. మరి ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు కానీ అన్ని రోడ్లు కూడా మనం కరెక్ట్ చేస్తున్నాం. మరి ఈ పండుగను అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.